హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి గ్యాస్ అయితే చూపిస్తుంది అని అనుకుంటున్నారా? సో గ్యాస్ అయితే రిపేర్ వచ్చిందండి. సో మీకు ఏమన్నా యూస్ అవుతుందేమో, ఒక పీజీ కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ గ్యాస్ రిపేర్ వస్తే ఏం చేస్తాం? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాం, కానీ ఇంత పెద్ద గ్యాస్ని ఎలా తీసుకెళ్తాం? అందుబాటులో ఒకవేళ హస్బెండ్ లేకపోయినా కానీ కష్టం కదా. సో అలాంటప్పుడు ఇది ఏమన్నా యూస్ అవుతుందా అని చేస్తున్నాను. సో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళతో కూడా మాట్లాడని ఇస్తానని ఓకే ఇవ్వండి. ఓన్లీ బెంగళూరుకి మాత్రం ఈ స్పెషాలిటీ ఉంది, మిగతా చోటకి తక్కువ. అంటే మిగతా చోట్లకి వాళ్ళకి వెళ్ళడానికి కష్టం అంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి పెద్ద గ్యాస్ అనమాట. సో మాకు కొంచెం పీజీలకి పెద్ద పెద్దవి అవసరం అవుతాయి కదా. సో ఇది వచ్చేసి నిలబడుకొని చేసుకునేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఈ సిలిండర్కి ఇది కనెక్టింగ్ అనమాట. ఈ ఒక్క సిలిండర్తోనే సో ఇటుపక్క పొయ్యి అటుపక్క పొయ్యి రెండు పొయ్యిలు ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా, ఈ పైప్ నుంచి గ్యాస్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ దోశ పెనం అండి. సో దోశ పెనం అనేది పెద్దగా ఉంటుంది. అండ్ దీనిపైన చపాతీ అవి కూడా చేస్తాం. సో ఇది వచ్చేసి చిన్న గ్యాస్, దానిపైన పుల్కాలు చేస్తాం. సో దీనికి వచ్చేసి సపరేట్ అనమాట. సో గ్యాస్ పైన పుల్కాకు వచ్చేసి ఒక పెనం ఉంటుంది. సో దానిపైన కొంచెం వెయిట్ చేసి తర్వాత వచ్చేసి డైరెక్ట్ గ్యాస్ మీద కాలుస్తాం. సో ఆ వీడియో కూడా మీకు తొందరగా అప్లోడ్ చేస్తాను. సో నా వీడియో అనేది యూజ్ఫుల్ అని అనుకుంటే కనుక మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వెంటనే వచ్చేస్తుంది. నేను ఇప్పుడైతే పాతవి రిమూవ్ చేశాను కదా, అవి అయితే చూపిస్తున్నాను. సో ఇది అనమాట. సో మొత్తం వచ్చేసి పాడైపోయిందంటే అందుకే గ్యాస్ మంట కూడా చాలా తక్కువ వస్తుంది. సో గ్యాస్ అంతా వేస్ట్ అవుతుందని మొత్తం మార్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఇది కనీసం తిప్పడానికి కూడా అవైలబిలిటీ లేదండి. సో నేనైతే కొంచెం ట్రై చేశాను ఏమన్నా సెట్ చేద్దామని. సో అది కూడా లేకుండా మొత్తం వచ్చేసింది. సో వంట ఆవిడైతే చెప్పింది ఇది ఇంకా సెట్ చేయదేమో, వాళ్ళని పిలిపించని. నేను కాల్ చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్కి అతను వచ్చేసాడు. సో వచ్చేసి నాకు మొత్తం సెట్ చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే తీసుకున్నాడు, అంతేనండి. సెట్ చేసి ఇచ్చాడు. సో మీకు కూడా ఫాస్ట్గా పని అవ్వాలంటే అతను కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మొత్తం కింద నుంచి ఇది మొత్తం ఓపెన్ చేయొచ్చు. జస్ట్ ఆ పైప్ అలా జస్ట్ నట్టులాగా ఉంటుంది, అది కింద గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం తీసేస్తే సరిపోతుంది. అండ్ దీనికి డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి, అది కొత్తది ఇది పాతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మొత్తం సెట్ పైన మాత్రం ఇది మాత్రం పోయింది, ఇటు సైడ్ దానికి అండ్ ఇటు సైడ్ దానికి మొత్తం మార్చాడు. సో ఈ ఒక్కటి వచ్చేసి నాకు 300 పడింది. సో ఒకవేళ ఇంకా ఏమన్నా మీరు బార్కింగ్ చేస్తే ఒక 50 రూపీస్ అయితే తగ్గిస్తాడేమో. సో అతనే తీసుకొస్తాడు, మనకేం అవసరం లేదు. మనం అదే పనిగా బజార్కి వెళ్ళి తేవాల్సిన అవసరం లేదు. మొత్తం సెట్ అతని దగ్గరే ఉంటుంది, అతనే తీసుకొని వచ్చి అతనే బిగించేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేదో ఫేటర్ అంట. సో అది ఒక్కటే పోయిందండి ఇటు సైడ్ దానికి. సో ఇది మొత్తం వచ్చేసి సెట్ ఈ సెట్ వచ్చేసి నాకు కింది నుంచి పై వరకు 700 పడింది. సో అది ఫేటర్ పోయింది. సో ఇటు సైడ్ వచ్చేసరికి 700. అండ్ ఇది అడ్జస్టబుల్. దాంతో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే అది కూడా రిపేర్ చేయించాను. సో ఆ పైన కొంచెమే, ఆ పై ఒక్కటి వచ్చేసి 300 పడింది. సో ఇది ఒక్కటి వచ్చేసి ఇది కూడా 300 పడిందండి. సో దీనికి కింద ఫెటలాగా ఉంటుందంట, అది పోయింది. సో దానికోసం అది వేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం గ్యాస్ వచ్చేసి మామూలుగా అంతకుముందు పీజీ వాళ్ళే మాకు ఇచ్చారండి. సో దీని ప్రైస్ అవన్నీ నాకు డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. ఒకవేళ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ మొత్తం ఇలాగే ఉంటుంది. నేను పక్కన ఆంటీ వాళ్ళు ఉంటే అడిగాను, ఒకవేళ ఏమన్నా ఇలా రిపేర్ వస్తే ఏం చేయాలని. వాళ్ళు ఏం చేశారంటే ఏం చేసేది ఏం లేదు. సో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, లేకపోతే కనుక తీసి పడేసి కొత్తది తెచ్చుకోవాలని. సో అలాంటి అవసరం లేకుండా మీరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చి మీ గ్యాస్ అనేది రిపేర్ చేస్తారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వెంటనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది విండో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఖాళీ స్పేస్ ఉంది. సో విండో కూడా నేను ఫస్ట్ వచ్చేసి జల్లెడలాగా ఉంటుందండి. సో అది వేస్తాను. ఒకవేళ ఏదైనా కొంచెం ఎయిర్ అనేది ఎక్కువగా వస్తే కనుక మెయిన్దే వేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి ఈ చిన్న గ్యాస్కి పెద్ద గ్యాస్కి సిలిండర్ అనేది నేను సపరేట్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి తీసి దానికి పుల్కా చేయడానికి